శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తరువాత పద్యం చెప్పుకుందాం. చాలా మంచి పద్యం. అదృష్టం ఉంటే గనక కష్టపడకపోయినా ఫలితం దక్కుతుందని చెప్పేటువంటి ఒక నిదర్శన పూర్వకంగా చెప్పిన పద్యం ఇది. శతకకారుడు చాలా అద్భుతంగా వర్ణించాడు. ఊరక వచ్చు పాటుపడకుండిననైన ఫలంబు అదృష్టమే పారగ కల్గువానికి ప్రయాసమునొందిన దేవదానవుల్ వారలటుండగా నడుమ వచ్చిన సౌరికి కలికె కాదే శృంగారపు ప్రోవు లక్ష్మియును కౌస్తుభరత్నము రెండు భాస్కర. ఓ ప్రత్యక్ష భగవానుడైన సూర్యభగవానుడా, నీకు తెలియందే ఉంది. అదృష్టం గనక కలిసొస్తే కష్టపడకపోయినా కష్టపడిన వాళ్ళకి ఫలితం కొంతవరకు దక్కుతుంది, దక్కని వాళ్ళు కూడా ఉంటారు. కష్టపడకపోయినా అదృష్టం ఉంటే ఫలితం దక్కిన వాళ్ళు కూడా అనేకులు ఉంటారు కదా. ఉదాహరణకి మనకి క్షీరసాగర మదనాన్ని తీసుకొచ్చాడు. చాలా కష్టపడిన దేవతలు రాక్షసులు అట్లా పక్కకు ఉంటే సహాయం చేయడానికి వచ్చిన విష్ణుమూర్తికి లక్ష్మీదేవి కౌస్తుభరత్నం దక్కింది కదా. దీనికి వెనకాల కథ, సర్వసంపదలు కోల్పోయినటువంటి దేవతలు పాలసముద్రం మధిస్తే గనక కోరికలు పొందుతారని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఆ ఆశతో దేవతలు దానవులు కూడా తమ కోరికల్ని సాధించుకోవడం కోసం క్షీరసాగరాన్ని మధించడానికి పూనుకున్నారు. ఆ సముద్రాన్ని మధించడానికి వాళ్ళు మందర పర్వతాన్ని కవ్వంగా తీసుకున్నారు. ఆదిశేషు తాడైనాడు. ఒకవైపు రాక్షసులు, ఒకవైపు దేవతలు తలవైపు ఒకళ్ళు తోకవైపు ఒకళ్ళు పట్టుకొని దాన్ని చిలికారు కదా. మొహం వైపేమో రాక్షసులున్నారు, తోకవైపు దేవతలున్నారు. ఆదిశేషువుకి అది చిలకడం మొదలు పెడితే కొంతకాలానికి మొదట విషం వచ్చింది. దాంతో అందరూ వదిలేసి రాక్షసులు ముందుగా పారిపోతారు, ఆ తర్వాత దేవతలు కూడా. అప్పుడు ఆ ఉద్ధరించడం కోసం శివుడు ఆ హాలాహలాన్ని తన కంఠంలోనే ఉంచుకున్నాడు. ఆ తర్వాత అందులోంచి రకరకాల కామధేనువు, కల్పవృక్షం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి కూడా వచ్చింది, వైజయంతి మాల వచ్చింది, ఇట్లా కౌస్తుభమణి వచ్చింది. ఇవన్నీ కష్టపడకుండానే మనం అనుకుంటున్నాం. అంటే చంద్రుడు కూడా అందులోంచే, చులుక ఇవన్నీ కూడా అందులోంచే ఉద్భవించినాయి కదా. సంకల్పం ఆ మహానుభావుడిదే, ఫలితం కూడా ఆయనే పొందారు. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని కౌస్తుభమణిని తీసుకుంటే దేవతలకి అమృతం లభించింది, రాక్షసులకి ఏమీ దొరకలేదు. అందుకని కష్టపడిన వాళ్ళు అట్లుండగా విష్ణుమూర్తి లాభాన్ని పొందాడు అని చెప్తున్నారు. అంటే ఇది కేవలం ఒక నిదర్శనం, ఒక ఉపమానం. అంటే అదృష్టం కనుక కలిసి వస్తే కష్టపడకుండా కూడా దానంతట అదే ఫలితం లభ్యం అవుతుందని చాలా చక్కగా తెలియచేసినటువంటి పద్యం. ఆ శతకకారుడికి అనేక వేల ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు.